అందరికీ నమస్కారం. డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్కి తిరిగి స్వాగతం. భగత్ సింగ్ పూర్తి జీవిత కథ ఎపిసోడ్ 3 సైమన్ కమిషన్ నుండి చారిత్రక మలుపు వరకు. 1928 భారతదేశం రాజకీయంగా అత్యంత కీలకమైన దశలో ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం భారత రాజ్యాంగ సంస్కరణలను పరిశీలించేందుకు సైమన్ కమిషన్ను భారతదేశానికి పంపింది. అయితే ఆ కమిషన్లో ఒక్క భారతీయ సభ్యుడికి కూడా చోటు ఇవ్వలేదు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. భారత ప్రజలు నినాదం ఒక్కటే, సైమన్ గో బ్యాక్. 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ భారతదేశానికి చేరుకుంది. దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు దీనిని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. నల్ల జెండాలు చేతబట్టి వేలాది మంది ప్రజలు శాంతియుత నిరసనలు చేపట్టారు. భారతీయులు తమ భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాల్లో తమకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్నారు. 1928 అక్టోబర్ 30 లాహోర్ నగరం. పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. విద్యార్థులు, కార్మికులు, సాధారణ ప్రజలు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నినాదాలతో లాహోర్ వీధులు మారుమోగిపోయాయి. సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, భారత ప్రజల అసంతృప్తికి ప్రతీకగా నిలిచింది. ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీలు నిర్వహించారు. ఆ సమయంలో లాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినప్పటికీ ఆయన ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. కొన్ని వారాల చికిత్స అనంతరం 1928 నవంబర్ 17న లాలా లజపత్ రాయ్ గారు మరణించారు. ఆయన మరణం దేశమంతటా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అనేక మంది యువకులకు అది ఒక భావోద్వేగ మలుపుగా మారింది. భగత్ సింగ్ కూడా ఆ సంఘటనతో తీవ్రంగా కలత చెందాడు. ఈ సమయంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు, భగవతీ చరణ్ వోహ్రా వంటి యువ నాయకులు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవారు. లాలా లజపత్ రాయ్ మరణం తర్వాత దేశ రాజకీయ పరిస్థితులపై సంస్థలో తీవ్ర చర్చలు జరిగాయి. స్వాతంత్ర ఉద్యమం ఏ దిశగా సాగాలి అనే ప్రశ్న అందరి ముందు నిలిచింది. 1928 డిసెంబర్ 17న లాహోర్లో ఒక కీలక సంఘటన జరిగింది. పోలీసు అధికారి జాన్ సాండర్స్ కాల్పుల్లో మరణించాడు. ఈ సంఘటన అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం భారీ దర్యాప్తు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అనేక అరెస్టులు జరిగాయి. ఈ కేసు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రముఖ మలుపుగా నిలిచింది. ఈ కాలంలో భగత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆయనకు వివాహం చేయాలని నిర్ణయించారు. కానీ భగత్ సింగ్ మనసులో అప్పటికే మరో నిర్ణయం పుట్టింది. తన జీవితాన్ని పూర్తిగా భారత స్వాతంత్ర ఉద్యమానికి అంకితం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఒక లేఖ రాసి ఇంటిని నిశ్శబ్దంగా విడిచిపెట్టాడు. ఈ సంఘటన తరువాత భగత్ సింగ్ లాహోర్ను విడిచి వెళ్ళాడు. తన రూపాన్ని మార్చుకొని సహచరుల సహాయంతో అక్కడి నుండి బయటపడ్డాడు. దుర్గాదేవి వోహ్రా వంటి స్వాతంత్ర ఉద్యమ కార్యకర్తలు ఈ సమయంలో కీలక సహాయం అందించారు. బ్రిటిషు ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తృత దర్యాప్తు చేపట్టింది. అనేక ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. విప్లవకారుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. దేశ రాజకీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. 1928 చివరి నాటికి భగత్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని జీవితం మరొక కీలక దశలోకి ప్రవేశించింది. కానీ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంఘటన ఇంకా జరగాల్సి ఉంది. 1929లో ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగిన సంఘటన భారత స్వాతంత్ర ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. తరువాతి ఎపిసోడ్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సంఘటన, అరెస్టు, జైలు జీవితం, నిరాహార దీక్ష గురించి తెలుసుకుందాం. మా డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్ కనుక మీకు నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.